ఏంటి అలా చూస్తున్నావు? మినిస్టర్ గారంటే మహానంది గారేనా? అవును. ఎందుకు అడిగా? ఈరోజు మా స్టేషన్లో మినిస్టర్ బామ్మర్దికి నాకు పెద్ద గొడవ జరిగింది. గొడవ జరిగిందా? మేనర్స్ లేకుండా అతను నాతో చాలా నీచంగా మాట్లాడాడు. దమ్ము ఉంటే బయటికి రమ్మని అన్నాడు. మీ అంతు చూస్తాను అని అన్నాడు. అలాంటి వాళ్లతోనా మీ స్నేహం? నాకు వాళ్లకు సంబంధం ఏంటి? అయినా వాడు అలా మాట్లాడాడంటే వాడిని ఊరికి వదులుతానా? ఈ విషయం గురించి మళ్ళీ మీరేమీ గొడవ చేయకండి సత్య గారు. మా సిఐ గారు ఆ టైంలో వచ్చి ఆ మినిస్టర్ బామ్మర్దికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. సిఐ గారు చాలా పవర్ఫుల్. అవతలి వాడు తప్పు చేశాడని తెలిస్తే మినిస్టర్ అయినా కామన్ మ్యాన్ అయినా అతనికి డోంట్ కేర్, ఎవరిని లెక్క చేయడు. సత్య గారు ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఆ మినిస్టర్తో కలవద్దు. వాళ్ళ మనుషులతో మీరు తిరగొద్దు. మీరు ఆ మినిస్టర్ని అసలు ఊహల్లో కూడా కలవద్దు. మంజు, నీకు నాకు ఇక్కడే తేడా వచ్చేస్తుంది. నా మాట బాగా విను. నువ్వు ఆ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నావు అనే విషయం తెలిసాక మినిస్టర్ అన్న తన మనుషుల్ని అటువైపు కూడా చూడొద్దన్నారు. ఇదంతా కాదు సత్య గారు, మీకింతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఆ మినిస్టర్తో కలవడాలు తిరగడాలు చెయ్యొద్దు. మంజు, మినిస్టర్ నాతో బాగుంటారు, నాకు చాలా పనులు చేసి పెట్టారు. అలాంటి ఆయన రుణం తీర్చుకునే ఛాన్స్ నాకు వచ్చినప్పుడు నేను ఆయనకి సహాయం చేస్తాను, ఆయన కోసం పని చేస్తాను. సరే, మీ ఇష్టం. మంజు మంజు నవ్యా, అన్నయ్య అన్నయ్య, నా బంగారు తల్లి. అన్నయ్య, ఈరోజు డ్యూటీలో జాయిన్ అయ్యావు కదా, స్టేషన్ ఎలా ఉంది? మా స్టేషన్కే బ్రహ్మాండంగా ఉంది. వాస్తు బాగున్నట్టుంది. రౌడీలతో స్టేషన్ కలకల్లాడుతుంది. ఇక మాటలకి అన్నా చెల్లెలకి బ్రేక్సే ఉండవు. అమ్మా, నువ్వు విన్నావా? వాస్తుంటే కలిసి వస్తుంది అంటారు కదా. అన్నయ్య వాళ్ళ పోలీస్ స్టేషన్ కి సూపర్ వాస్తుందంట. అందుకే స్టేషన్ అంతా దొంగలు రౌడీలతో నిండిపోయిందంట. సరే సరే, అన్నయ్య స్నానానికి వెళ్తాడు, నువ్వు వెళ్ళి గేజ్ ఆన్ చేయి. సరే అమ్మా. విక్రమ్, చెప్పమ్మా. ఎస్ఐ నుంచి సిఐ అయ్యావు, త్వరగా పెళ్లి చేసుకోరా. అమ్మా, పెళ్లి టాపిక్ ఇప్పుడు తేవద్దు. ఇలా ఎంతకాలం అని పెళ్లి చేసుకోకుండా ఉంటావురా? ప్లీజ్ అమ్మా, ఈ విషయం తప్ప నువ్వు ఇంక ఏ విషయం చెప్పినా వింటాను. ఈ అమ్మంటే నీకు గౌరవం ఉంటే ఎప్పుడో నా మాట విని నువ్వు పెళ్లి చేసుకుని ఉండేవాడివి. నువ్వు అలిగితే మాత్రం నేను తట్టుకోలేనమ్మా. ప్లీజ్ అమ్మా. అయితే పెళ్లి చేసుకోరా.